రాజుగారి గురించి వాళ్ళ మధ్య ఉన్న స్నేహం గురించి లక్ష్మణ్ రాధతో వివరంగా చెప్పాడు. అయిన వాళ్ళ అవమానాలు తట్టుకోలేక, అతనికి వచ్చిన జబ్బు నుండి కోలుకోలేక మానసికంగా కృంగిపోయే చివరి క్షణాల్లో అసంతృప్తిగా చనిపోయాడు అని చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు విని రాధ నమ్మలేకపోయింది. కళ్ళలో నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, నాన్న, మీరు చెప్పింది వింటుంటే అంతా ఒక కలలా అనిపిస్తుంది. మోహన్ వల్ల నాన్నగారు అంత గొప్ప మనిషా? అలాంటి మంచి మనిషిని ఎవరు నాన్న మోసం చేశారు అని అడిగింది. గది లోపల ఉన్న అర్జున్ కూడా ఎవరు అంత మంచి మామయ్యని మోసం చేశారో అని ఆశగా ఆరాటపడుతూ వింటున్నాడు. పడుకొని ఉన్న లావణ్యకి మెలకువ వచ్చింది. గదిలో భర్త కనిపించలేదు. డోర్ తెరిచి ఉండడంతో ఆమె కూడా బయటికి వచ్చి చూసింది. లక్ష్మణ్ రాధతో మాట్లాడుతున్నాడు. ఆమె కళ్ళు నలుచుకుంటూ ఇది కళా నిజమా అని ఒకసారి తనని తాను గిల్లుకొని నిజమే అని నిర్ధారించుకొని మాటల్లో చెప్పలేని సంతోషాన్ని కళ్ళల్లో నింపుకొని, ఏంటండి, ఎప్పుడు లేనిది మీరు ఇంత ఆప్యాయంగా కూతురితో మాట్లాడుతున్నారు? ఇది కల అయితే కాదు కదా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. మీ అమ్మకు ఈ విషయాలేవి తెలీదు, తర్వాత మాట్లాడుకుందాం అని లక్ష్మణ్ భార్యను చూడగానే రాధతో అన్నాడు. అమ్మా, నాకు నిద్ర పట్టక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నాన్న వచ్చి నా దిగులునంతా మాయం చేశాడు అని చెప్పగానే లావణ్య కూతురిని హత్తుకొని, నాకు తెలిసే నువ్వు ఈ ఇంటికి నాకు దూరంగా పెరిగావు, కానీ అందరికంటే ఎక్కువగా నేను మీ నాన్న నీ గురించే ఆలోచించేవాళ్ళం. ఇప్పటికైనా తెలిసిందా మీ నాన్న మనసు ఏమిటో? అమ్మ, నాన్న గురించి కాదు, అత్తింటి వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాను. కూతురితో తండ్రి మాట్లాడాడు అని రాధ కంటే ఎక్కువగా లావణ్య సంతోషపడిపోయింది. అయ్యో, ఇది రాత్రి సమయం కాబట్టి సైలెంట్గా ఊరుకుంటున్నాను, లేదంటే అరిచి గోల చేసేదాన్ని, నీ నోట్లో స్వీట్ పెట్టేదాన్ని అంటూ చిన్నపిల్లలా ప్రవర్తించింది కొద్దిసేపు. అయ్యో, నీకు సంతోషం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము, కాస్త నేల మీద పాదాలను ఆనించవే, గాల్లో తేలిపోకు అని లక్ష్మణ్ చెప్పగానే లావణ్య చిరునవ్వు నవ్వుతూనే కూతురు వైపు చూస్తూ, మోహన్ విషయంలో తప్పు చేశావే, ఇది నీ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడ నీకోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాము. ఇప్పుడు నీకు పెళ్ళైంది, నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఇంటి మనుషులు నీ వాళ్ళు, నీతో కలిసి బ్రతకాల్సిన వాళ్ళు. ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు. మోహన్కి మెలకువ వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పు, అతనితో సంతోషంగా ఇంటికి వెళ్ళు. ఒక్కసారి ఆ ఇంటిని, ఆ మనుషులని నీ వాళ్ళు అని నువ్వు మనస్ఫూర్తిగా అనుకున్న రోజు అసలు మేము కూడా గుర్తుకు రామేమో. అంతలా ప్రేమానురాగాలు దొరుకుతాయి అక్కడ. మీ నాన్నగారు చెప్పారు వాళ్ళు ఎలాంటి వాళ్ళో, అందుకే ఇంత నమ్మకంగా నీకు చెప్తున్నాను నేను. మోహన్ని అర్థం చేసుకో. ఆ అబ్బాయి మంచివాడే, కాకపోతే కొన్ని చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. మెల్లిమెల్లిగా నీ ప్రేమతో మార్చుకో. ఒక్కసారిగా మారమంటే ఎవరికైనా కష్టమే, కానీ చెప్పే విధంగా చెప్తే ఎవరైనా మారుతారు. అతనికి నీ మీద వల్లమాలిన ప్రేమ ఉందే, నీవే అది అనుభూతి చెందడం లేదు. కానీ అతన్ని చూస్తే మాకు అర్థమైపోతుంది. మీ నాన్న నీతో ఏం చెప్పాడో నాకు తెలీదు, కానీ ఒక అమ్మలా మాత్రం నేను కోరుకునేది ఒక్కటే, నా కూతుళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ళని చూసి నేను సంతోషంగానే ఉంటాను. ఇక వెళ్ళు, చాలా ఆలస్యమైంది, కొద్దిసేపు పడుకుంటే మనసు తేలిక పడుతుంది అని చెప్పగానే రాధ నిజం తెలుసుకోవాలి అన్నట్టుగా తండ్రి వైపు చూస్తూ కొత్త కొత్త ప్రశ్నల గురించి ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళింది. లక్ష్మణ్కి కూడా కాస్త గుండె భారం తగ్గినట్టుగా అనిపించింది. లావణ్య భర్త కళ్ళలోకి చూస్తూ, అందరితో మీరు ఇలాగే ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది. పిల్లలు మీ మీద చిన్నప్పటి నుండి ప్రాణాలే పెట్టేశారు. ఒక్కసారి అందరితో మాట్లాడండి అని చెప్పింది. అతను మౌనంగా ఉన్నాడు. ఏంటి సైలెంట్గా ఉన్నారు అని చెయ్యి పట్టుకొని అది అడిగింది అతన్ని. అబ్బా, విసిగించకే, ఈసారి పండగకి వచ్చినప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే అందరితో మాట్లాడుతానులే అని చెప్పాడు. అతని మాటలకి ఆమె నిజంగానే గాల్లో తేలిపోయింది. అందరూ అంటే ఇక్కడే ఉన్న మన నలుగురు కూతురు మాత్రమే కాదు, జాబ్ చేస్తూ మనందరికీ దూరంగా ఉన్న నాలుగో కూతుర్ని కూడా పండక్కి పిలవాలి అని చెప్పింది. ఏంటే అర్ధరాత్రి నీ గొడవ, నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం కానీ పద, పడుకుందాం అని చెప్పి భార్యని తీసుకుని గదిలోకి వెళ్ళాడు.
ఏం జరుగుతుంది అసలు? మా నాన్న ఎప్పుడూ మామయ్య గురించి చెప్పలేదు. అసలు మోహన్ కూడా చనిపోవాలి అని ఎవరు కోరుకుంటున్నారు? మామయ్య వాళ్ళ తమ్ముడు రవిబాబు వాళ్ళ కుటుంబం ఇదంతా చేసిందా అని అర్జున్ ఆలోచనలో పడ్డాడు. సోయిలేని పరిస్థితిలో ఉన్న మోహన్ ఇష్టం వచ్చిన భంగిమలో మంచం నిండా పడుకున్నాడు. రాధకి పడుకోవడానికి ప్లేస్ లేదు. కింద పడుకోవాలి అనుకుంది. కానీ మోహన్ రాధ పేరునే కలవరిస్తూ ఉన్నాడు. ఆమె అతన్ని కాస్త పక్కకు జరిపి గడ్డిలా ఉన్న అతని జుట్టుని సరిచేసి, సారీ, నేనే నీతో తప్పుగా ప్రవర్తించాను అంటూ అతని పక్కన కొద్దిగా ప్లేస్ చేసుకుని పడుకుంది. అతని నుండి విపరీతంగా మందు వాసన వస్తుంది. ఆ వాసనని తట్టుకోవడం రాధ వల్ల కావడం లేదు. కానీ మోహన్ ఆమెపై కాళ్ళు చేతులు వేసి గట్టిగా కౌగిలించుకొని పండుకున్నాడు. అంతా మత్తులో కూడా. ఆ కౌగిలి నుండి ఎటూ కదలలేకపోయింది రాధ. మత్తుగా కళ్ళు తెరిచిన మోహన్కి కౌగిలిలో నలిగిపోయిన రాధ నిద్రపోతూ కనిపించింది. ఆమెను చూడగానే రాత్రి తాగిన మత్తంతా వదిలిపోయింది. అయ్యయ్యో, తాగిన మత్తులో మళ్ళీ ఏదైనా తప్పుగా ప్రవర్తించానా అని భయపడిపోయాడు. ఆమె నుండి కాస్త దూరంగా జరిగాడు. నిద్రపోతున్న సమయంలో మోహన్ ఊపిరి రాధకి శ్వాసగా మారింది. అతని వెచ్చటి శ్వాస దూరం కావడంతో రాధకి కూడా మెలకువ వచ్చింది. మంచంపై కూర్చొని ఉన్న మోహన్ తలదించుకొని అది అది రాత్రి సా సా అని సాగతీస్తూ సారీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగానే రాధ పరిగెత్తుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది. మోహన్కి ఏమీ అర్థం కాలేదు. నా మీద కోపంగా ఉందా? నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా? మరి ఎందుకు రాత్రంతా నా పక్కనే పడుకుంది? అసలు రాధ ఏం చేస్తుంది? వయసు ప్రభావం వల్ల రాత్రి సమయంలో కళ్ళు మూసుకొని నాతో కాపురం చేయాలి అనుకుంటుందా? చిచి, నేనేంటి మరి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాను? అర్జున్ చెప్పినట్టు రాధ వయసుని మనసుని నేనే కదా అర్థం చేసుకోవాలి. సరేలే, తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. ఇక్కడే ఉండాలి అనుకుంటుంది కదా, కొద్ది రోజులు ఇక్కడే ఉంటే మనసు మార్చుకుంటుందేమో అని ఆలోచన చేశాడు. అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. సారీరా, రాత్రి నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను అని అన్నాడు. నీకు నాకు ఇవి మామూలు విషయాలే, కానీ వీళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో అదే అర్థం కావడం లేదు అని అన్నాడు. ఒరేయ్, మనం ఇంటికి వెళ్ళిపోదాంరా, ఇక్కడ ఉండాలని లేదు. రాధ వల్ల అమ్మతో కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అని నిన్న నాతో చెప్పింది. తను ఇక్కడే ఉంటుంది, మనం మాత్రం వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఒరేయ్, ఇక్కడ వర్క్ జరుగుతుంది కదరా, ఇంకో 4-5 రోజులు పడుతుంది. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను వర్క్ దగ్గరే ఉండి పని పూర్తయ్యాక వస్తాను అని అర్జున్ చెప్పాడు. మోహన్ టిఫిన్ కూడా చేయకుండా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. లావణ్య కేతమ్మల వైపు నేరుగా చూడలేకపోతున్నాడు. అతనికి కాస్త అవమానంగా అనిపించింది. వాళ్ళు ఎంత బ్రతిమాలినా ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, ఏమీ తినలేను, నేను వెళ్తాను అని చెప్పాడు. కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగానే మోహన్ ఒక్క నిమిషం అని అత్తగారు ఆపడంతో అతను ఏంటా అన్నట్టు కార్ గ్లాస్ డౌన్ చేసి వాళ్ళ వైపు చూశాడు. లక్ష్మణ్ లగేజ్ తీసుకుని వచ్చాడు. రాధ చాలా నీరసంగా నడుస్తూ ఉంది. అతను రాధని కలవకుండానే వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ ఆమె పరిస్థితిని చూసి వెంటనే కార్ దిగేశాడు. ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదు బాబు, కాస్త నీరసంగా ఉంది, టిఫిన్ చేయాలంటే తినాలనిపించడం లేదు అని మారం చేస్తుంది. వెళ్ళే దారిలో ఇద్దరూ కలిసి ఏమైనా తినండి అని అత్తగారు చెప్పగానే అతను అర్థం కానట్టుగా చూశాడు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? రాధ ఇక్కడే ఉంటుంది కదా అని అన్నాడు. ఆమె నవ్వుతూ, మీ మామయ్య కారులో పెట్టిన లగేజ్ నీ భార్యదే, తను నీతోనే వస్తుంది. ఈసారి వచ్చే పండక్కి ఇద్దరూ కలిసి వారం రోజుల ముందుగానే రావాలి అని చెప్పింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రాధ వెళ్ళి కారులో కూర్చుంది. అర్జున్ చాలా సంతోషిస్తూ, ఒరే, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళు, ఇంటికి వెళ్ళాక రాధతో మాట్లాడు, తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది. కాదు కాదు, అర్థం చేసుకుంది కాబట్టే నీతో వస్తుంది అని చెప్పాడు. ఇక నువ్వు మా చెల్లిని అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. మోహన్ అందరి వైపు చూస్తూ మేము బయలుదేరుతాము అని చెప్పాడు. రాధ అమ్మ, నానమ్మ, నాన్నకి ఓపిక లేకుండా బాయ్ చెప్తూ కనిపించేంత దూరంగా చేతిని ఊపుతూనే ఉంది. రాధ విండోకి తల నానించి కళ్ళు మూసుకొని పడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఆమెకు కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపించింది. టాబ్లెట్ వేసుకుంది. అమ్మ ఇచ్చిన నిమ్మకాయలు ముక్కు దగ్గర పెట్టుకుంటూనే ఉంది. కానీ ఆమెకి వామిటింగ్స్ ఆగడం లేదు. కారాపు అని గట్టిగా చెప్పడంతో మోహన్ సైడ్కి ఆపేశాడు. ఆమె వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటే మోహన్కి ఏమీ అర్థం కాలేదు. వాటర్ బాటిల్ చేతికి ఇచ్చాడు. ముఖం కడుక్కొని కొద్దిసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యారు. కొద్ది దూరం పోగానే రాధ మళ్ళీ కారు ఆపమన్నది. ఈసారి మోహన్ కూడా కారు దిగాడు. ఆమె వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటే అతను ఆమె తల పట్టుకున్నాడు. కొద్దిసేపు అటు ఇటు తిరిగారు. ఏమైంది? చాలా ఇబ్బంది పడుతున్నావో? హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పాలనుకుంటుంది. కానీ హర్ట్ అవుతాడేమో అని సైలెంట్గా ఉంది. వెళ్ళేదారిలో ఒక చిన్న హాస్పిటల్ కనబడితే రాధని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఏమైందో చూడండి, గ్యాప్ లేకుండా వామిటింగ్స్ చేస్తుంది అని చాలా కంగారుగా చెప్పాడు. కొత్తగా పెళ్ళైందా అని డాక్టర్ వాళ్ళని చూస్తూ అడిగాడు. అవును అని చెప్పాడు. అతను రాధని చెక్ చేయకుండానే ఇంకేముంది, కొత్తగా పెళ్ళైన జంట ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిందే, ఒక 3 నెలల వరకు అని చెప్పాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మోహన్ రాధ ఒకరిని ఒకరు చూసుకున్నారు. పక్కనే ఉన్న నర్సు నవ్వుతూ, అయ్యో మీకు ఇంకా అర్థం కాలేదా, మీరు అమ్మా నాన్నలు కాబోతున్నారు, కంగ్రాట్స్ అని చెప్పింది. పెళ్ళయ్యి నెల కాకుండానే నెల తప్పిందడం ఏంటి అని రాధ నోరెళ్ళబెట్టింది. మోహన్ కూడా షాక్ అయ్యాడు. డాక్టర్, మీరు అసలు చెక్ చేయకుండానే అలా ఎలా చెప్తున్నారు, మాకు పెళ్ళై సరిగ్గా 20 రోజులు అవుతుంది అని చెప్పాడు. అవునా అని అతను రాధ పల్స్ చెక్ చేసి సారీ అని నవ్వుతూ చెప్పాడు. ఇంతకీ ఏమైందమ్మా, జర్నీ ప్రాబ్లమా నీకు అని అడిగాడు. అయ్యో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు తనకి, ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ఇలాంటి దూర ప్రయాణాలు నాతోనే చేసింది, అప్పుడు బాగానే ఉంది అని మోహన్ చెప్పాడు. ఇష్యూ, క్వశ్చన్ ఇక్కడ వేస్తే ఆన్సర్ అక్కడి నుండి వస్తుంది, నువ్వు ఆగవయ్యా బాబు కొద్దిసేపు, నువ్వు చెప్పమ్మా ఏమైంది అని అడిగాడు మళ్ళీ. అది అది రాత్రి పడుకునే ముందు ఒక వింత స్మెల్ నన్ను అంటు పెట్టుకొని ఉంది. ఆ స్మెల్ వల్లే నాకు ఇలాంటి వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పింది. ఓహో, నిన్ను అంటు పెట్టుకొని ఉన్న స్మెల్ అంటే పర్ఫ్యూమా? నీకు నచ్చినప్పుడు ఎందుకమ్మా వాడావు అలాంటి చెత్త పర్ఫ్యూమ్లు? కొన్ని చాలా కంపరంగా సువాసనను వెదజల్లుతాయి, వాటికి దూరంగా ఉండాలి. చూడు ఇప్పుడు నువ్వే ఇబ్బంది పడుతున్నావు అని డాక్టర్ అన్నాడు. మోహన్కి అర్థమైంది అది పర్ఫ్యూమ్ స్మెల్ కాదు, అతను తాగిన మందు స్మెల్ అని. చిన్న హాస్పిటల్, వింత డాక్టర్, కానీ అతను ఇచ్చిన మెడిసిన్ వల్ల రాధకి వామిటింగ్స్ తగ్గిపోయాయి. మోహన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆమె హాయిగా పడుకుంది. మధ్యలో ఒక చోట ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. కానీ ఇద్దరి మధ్య మౌనం, ఏమీ మాట్లాడుకోలేదు. రాధ పరిస్థితి బాగాలేదు అని మోహన్ కాస్త స్లోగానే డ్రైవ్ చేశాడు. ఉదయాన్నే బయలుదేరిన వాళ్ళు సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ముత్యాలమ్మ, నరసింహులు కూడా చిన్న కొడుకు దగ్గర వంతు పూర్తి చేసుకొని ఆ రోజే ఇంటికి తిరిగి వచ్చారు. రాధని చూడగానే ఏమైందిరా, పిల్ల ముఖమంతా వాడిపోయింది అని మోహన్ వల్ల నానమ్మ అడిగింది. అమ్మమ్మ, తాతయ్య ఎప్పుడు వచ్చారు, బాగున్నారా? అత్తయ్య మీరు బాగున్నారా? ఎందుకని పూజకి రాలేదు అని అడిగింది. రాధా, అయ్యో ఎలా వస్తామే, మేమేమో మా చిన్న కొడుకు దగ్గర ఉండిపోయాము, మీ అత్తగారికేమో ఇలాంటి పూజలు వ్రతాలకి రావడం ఇష్టం ఉండదు, మా సంగతి వదిలే, ముందు నీకేమైంది, ఎందుకలా ఉన్నావో అని ఇంట్లో వాళ్ళందరూ అడిగారు. ఏమీ లేదు, ప్రయాణం చేశాం కదా, అలసటగా ఉంది అని చెప్పింది. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీకోసం వేడి వేడిగా వంట చేపిస్తాను అని అత్తగారు చెప్పడంతో రాధ గదిలోకి వెళ్ళింది. ఆమెకు చాలా నీరసంగా ఉంది. గదిలోకి వెళ్ళగానే మంచంపై వాలిపోయింది. మోహన్ ఫ్రెష్ అయ్యి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఏమీ తినకుండా రాధ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధ మాత్రం అలాగే పడుకొని ఉంది. శకుంతలాదేవి రాధని నిద్రలేపింది. ఏంటమ్మా అలాగే పడుకున్నావు, చీకటి పడిపోయింది, వచ్చినప్పటి నుండి మోహన్ కూడా ఏమీ తినలేదు, అత్తయ్య మామయ్య కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కాస్త నువ్వు భోజనం చేస్తే నీరసం తగ్గుతుందమ్మా అని చెప్పడంతో రాధ ఓపిక తెచ్చుకొని ముఖం కడుకొని అత్తగారితో కలిసి బయటికి వెళ్ళింది. ఏంటో
ఈ ఇంట్లో అన్నీ వింతగా జరుగుతున్నాయి. ఎక్కడైనా కోడలు అత్తగారిని భోజనానికి రమ్మని పిలుస్తుంది. ఇక్కడ మాత్రం అత్తగారే కోడలిని పిలుచుకొని వస్తుంది అని కృష్ణవేణి వెటకారంగా అన్నది. ఇప్పుడు ఏమైంది వదినా? రాధకి హెల్త్ బాలేదు. తన గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? రాధ నా కూతురు లాంటిది. నాకు హెల్త్ బాగాలేకపోతే రాధే కదా చూసుకుంటుంది. మరి అలాంటప్పుడు రాధ గురించి రాధ హెల్త్ గురించి నేనే కదా చూసుకోవాల్సింది. శకుంతల చెప్పిన సమాధానం విని కృష్ణవేణి ఎవరికీ కనబడకుండా మూతిని అటూ ఇటూ తిప్పుతూ వాళ్ళతో కలిసి బలవంతంగా నవ్వుతూ భోజనం చేసేసింది. పెద్దమ్మా, పెద్దనాన్న ఎందుకని టైంకి ఇంటికి రాడు అని రాధ కృష్ణవేణిని అడిగింది. ఆయనకి చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది అని చెప్పింది. భోజనాలు చేసిన తర్వాత రాధ కొద్దిసేపు ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంది. కానీ ఆమెకు ఓపిక లేదు. రాధ ముఖం చూస్తే వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళి పడుకో అని చెప్పి పంపించారు. అదేంటో గదిలోకి రాగానే రాధకు నీరసం ఎక్కువైపోయింది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి బెడ్పై పడుకుంది. కానీ ఆమెకు ఎంతకీ నిద్ర పట్టడం లేదు. అటు ఇటు మసులుతూనే ఉంది. డ్రింక్ చేస్తే రాధ హెల్త్ పాడవుతుంది అని మోహన్కి తాగాలి అని ఎంత అనిపించినా మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. రాధ పరిస్థితిని చూసి ఏమైంది అని అడిగాడు. రాధ చిన్న పిల్లలా మారిపోయింది. వాళ్ళంతా నొప్పులుగా ఉంది, కాళ్ళు లాగుతున్నాయి అని ఏడుస్తూ చెప్పింది. మోహన్ రాధ తల నుండి పాదాల వరకు మర్దన చేశాడు. ఆమె కాలి వేలి మెటికలు విరిచాడు. రాధ ఎంత చెప్తున్నా వినకుండా ఆమె కాళ్ళు నొక్కుతూ కూర్చున్నాడు. ఆమె ఇబ్బంది పడుతుంది, కానీ అతను చూపించే కేరింగ్ చాలా బాగా నచ్చింది ఆమెకు. అతను కాళ్ళు నొక్కుతూ కూర్చున్నాడు. రాధకి తెలియకుండానే హాయిగా పడుకుంది. పడుకున్న భార్యని చూస్తూ, సారీ, నా వల్లే కదా ఇంత బాధని అనుభవిస్తున్నావు నువ్వు. ఇంకెప్పుడూ తాగను అని మనసులోనే అనుకుంటూ ఆమె కాళ్ళు నొక్కుతూ అలాగే కూర్చొని కళ్ళు మూతలు పడుతూ ఉంటే కళ్ళు మూసేశాడు. రాధ మాత్రం రెప్పల చాటు నుండి గమనిస్తూనే ఉంది. అతను నిద్రపోవడంతో మోహన్ని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పేసింది. ఇప్పుడు అతను ఆమె కాళ్ళ దగ్గర పడుకున్నాడు. అది ఆమెకు కాస్త కష్టంగా అనిపించింది. ఆమె కూడా అతని వైపు తలపెట్టి పడుకుంది. మామూలుగా రాధ హాస్టల్ లైఫ్కి అలవాటు పడ్డ పిల్ల కాబట్టి రోజూ ఉదయాన్నే నిద్రలేస్తుంది. అత్తారింటికి తిరిగి వచ్చినందుకో లేక మోహన్ చూపిస్తున్న ప్రేమ కేరింగ్ని చూసి తట్టుకోలేకనో ఆ రోజు ఆమె చాలా సంతోషంగా నిద్రలేచింది. భర్తను చూసి ఆమె మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. నాకు నీ ప్రేమ కావాలి, ఇంకేమీ వద్దు అంటూ అతన్ని కొద్దిసేపు అలాగే చూసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. నానమ్మ అమ్మ చెప్పినట్టుగానే తలంట పూసుకుంది. చీర కట్టుకోవడం రాదు కాబట్టి ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకొని నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి అంతా శుభ్రం చేసింది. తూర్పు నుండి సూర్యకిరణాలు అలా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉండగానే రాధ పూజ పూర్తి చేసుకుంది. గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ తెచ్చి దేవుని పటాలకు పెట్టేసింది. సాంబ్రాణి అగరత్తుల వాసనతో ఇల్లంతా దేవాలయంలా మారిపోయింది. ఇంటి పని చేయడానికి వచ్చిన ఆవిడతో అన్ని గదులు క్లీన్ చేయాలి, రోజు బెడ్షీట్లు మార్చాలి, ఇంట్లో ఎక్కడా నాకు పూజ కనిపించకూడదు అని చెప్పింది. వంట మనిషి లక్ష్మమ్మకి 2-3 రకాల టిఫిన్స్ చేయమని చెప్పింది. అలాగే తన కోసం మంచి స్పెషల్ చాయ్ పెట్టమని చెప్పింది. లక్ష్మమ్మ రాధ కోసం చాయ్ పెట్టి ఇచ్చింది. కప్పు చేతిలోకి తీసుకొని గార్డెన్లో ఉన్న రాధాకృష్ణ విగ్రహం దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా అంతా క్లీన్ చేసి మిగిలిన పూలన్నీ మాల కట్టి రాధాకృష్ణ మెడలో వేసింది. శకుంతలాదేవి గారు రాధని గమనిస్తూనే ఉన్నారు. ఆవిడకు చాలా సంతోషంగా అనిపించింది. ఇల్లు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ కలకలలాడుతుంది. ఆయన ఉన్నప్పుడు ఇలాగే నేను పూజలు చేసుకునేదాన్ని. ఆ తర్వాత నేను పూజలు చేయడం మానేశాను. నా స్థానంలో నా కోడలు ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంది అని ఆవిడ సంతోషించింది. రాధ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చాయ్ని ఒక్కో సిప్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆమెకు తెలియని విషయం ఏమిటంటే మోహన్ కూడా అక్కడే కసరత్తులు చేస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు మోహన్ ముఖంలో ఉన్న కాంతిని చూసి మండిపడుతున్నాడు. నిప్పురవ్వలని కురిపిస్తున్నాడు. ఆ సూర్యకాంతితో మోహన్ శరీరానికి పట్టిన చెమట చుక్కలు కూడా
మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. అతను ఒక షార్ట్ మాత్రమే వేసుకున్నాడు. కండలు తిరిగిన అతని శరీరమంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. వామ్మో! ఏం బాడీరా బాబు! అది సినిమాల్లో తప్ప నేరుగా ఎప్పుడూ ఎవరిని చూడలేదు. ఏమో అనుకున్నాను. కానీ మోహన్ అందగాడే. అమ్మాయిలందరూ ఇలాంటి హైటు, పర్సనాలిటీ ఉన్న ఆ అబ్బాయిలనే కదా ఇష్టపడతారు. ఇయన్నీ నా ఫ్రెండ్స్ చూస్తే వామ్మో! ఇంకేమైనా ఉందా? నా గురించి కూడా ఆలోచించకుండా ప్రేమాయణాలు నడిపిస్తారు. ఒకవేళ బలవంతంగా లేపుకొని వెళ్తారు. దొంగ ముఖాలు అంటూ రాధ పాపం ఆమె దరిదాపుల్లో కూడా లేని ఫ్రెండ్స్‌ని అనవసరంగా తిట్టేసుకుంటుంది. ఆమె చాటుగా దొంగ చూపులు చూస్తూ ఉంది. ఆమె చూపులు అతను కనిపెట్టేశాడు. ఆమె చూస్తుందా లేదా అంటూ అతను కూడా చూస్తూ ఇంకా ఎక్కువ కసరత్తులు చేస్తూ ఉన్నాడు. ముత్యాలమ్మ నరసింహ గారికి రోజు వాకింగ్ చేయడం అలవాటు. అలా నడుస్తూ గార్డెన్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరిని గమనిస్తూ నవ్వుకున్నారు. బాగుంది మీ వరస. నీ మొగుడిని దొంగచాటుగా నువ్వు చూస్తున్నావు. వాడేమో చెమట చిందిస్తూ ఓరగా నిన్ను చూస్తూ నీకు తెలియకుండానే నీకే లైన్ వేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్ళైంది. భార్యాభర్తలు. మీకు ఇక్కడ అడ్డు ఎవరు ఉన్నారు? ఇద్దరూ డైరెక్ట్గా ప్రేమించుకోవచ్చు కదా అని ముత్యాలమ్మ అనడంతో, అయ్యో అమ్మమ్మ గారు, నేను ఆయన్ని చూడలేదు. ఆయన పక్కనే ఉన్న పువ్వులను చూస్తున్నాను అని చెప్పింది. దొంగ మొకంది. ఇప్పటి వరకు నన్ను తినేసేలా చూసింది. ఇప్పుడు దొరికిపోయేసరికి మాట మారుస్తుంది అని మోహన్ మనసులోనే అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ నిజంగానే దొంగలు. బయట పడడం లేదు. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. మీకంటే మేమే నయ్యం. ఎప్పుడూ ప్రేమగానే ఉంటాము కదండీ! అవునవును. నేను తగ్గుతున్నాను కాబట్టే నువ్వు నాతో ప్రేమగా ఉంటున్నావు. లేకపోతే నీ నోరు ఎలాంటిదో నాకు తెలీదా? అని నరసింహంగారు అన్నారు. అయ్యో! అయ్యో! ఏం మాట్లాడుతున్నారండి? పిల్లల ముందు నేను నోరేసుకొని మీ మీద గయ్యాళిలా అరుస్తున్నానా? ఎవరైనా వింటే నవ్వుతారు అంటూ వాళ్ళిద్దరి వైపు చూసింది. చిన్నగా గొడవ పడుతూ ఉన్నారు. అప్పటి వరకు బానే ఉన్నారు. అంతలోనే మళ్ళీ గొడవ అని రాధ తల పట్టేసుకుంది. నానమ్మ, తాతయ్య ఇంటికి వస్తే ఇలాగే గొడవ పడుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారు అని మోహన్‌కి తెలుసు కాబట్టి అతనికి అదంతా మామూలు విషయమే. రాధ వాళ్ళ మధ్యలోకి దూరిపోయింది. వాళ్ళ గొడవని ఆపడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎవ్వరూ తగ్గడం లేదు. రాధ పరిస్థితిని చూస్తే నవ్వు ఆగడం లేదు మోహన్‌కి. వీళ్ళు గొడవ పడుతూ ఉంటే నీకు నవ్వొస్తుందా? అసలు నువ్వు మనిషివేనా? ఒక సాడిస్ట్‌లా ప్రవర్తిస్తున్నావు అని రాధామోహన్‌పై కోప్పడింది. రాధా! నువ్వే కరెక్ట్. ఈ మగవాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. నా జోలికి రాకు. ఒక వారం రోజులు నేను నీతో మాట్లాడను. రాధా! నువ్వు కూడా మోహన్‌తో అస్సలు మాట్లాడకు. వారం రోజుల వరకు అని ముత్యాలమ్మ చెప్పగానే మోహన్ నోరెళ్ళబెట్టి ఏంటో మధ్యలో నేనేం చేశాను? నా తప్పేముంది? తప్పా? నువ్వు ఈ మనిషికి మనవడిలా పుట్టడమే తప్పు అని ముత్యాలమ్మ చెప్పడంతో రాధ చెయ్యి అడ్డు పెట్టుకుని పగలబడి మరీ నవ్వుతూ ఉంది. శంకరయ్య చాలా సీరియస్గా స్పీడ్గా ఇంట్లోకి వచ్చాడు. శకుంతల, మీ మరిది ఏం చేశాడో తెలుసా? బుక్ చేసిన ఎరువులని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. పంట కొనడానికి వచ్చిన వాళ్ళను కూడా వాళ్ళ వైపుకు తిప్పుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అని కోపంగా అడిగాడు. శంకరయ్య కోపంగా ఇంట్లోకి రావడం చూసి మోహన్, రాధ, నానమ్మ, తాతయ్య కూడా లోపలికి వచ్చారు. శకుంతలాదేవి నెత్తికి చెయ్యి పెట్టి కూర్చుంది. పండిన పంటంతా భూమిపైనే ఉంది. ఒక్క వర్షం పడితే అంతా బురదలో కలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అమ్మా, బాధపడకు. ఏమీ కాదు. మామయ్య, నువ్వు ఏం చేస్తున్నావు అసలు? ఇవన్నీ చూసుకోవడమే కదా నీ పని అని కాస్త కోపంగా అన్నాడు. రాధ తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. అంటే కావాలనే వీళ్ళకు నష్టం కలిగించాలని ఎవరో ఇదంతా చేస్తున్నారా? ఎవరు? నిజంగా మోహన్ వల్ల బాబాయి వాళ్ళేనా?